పక్క మీ అవసరత తీర్చబడేది దేవుడు తీర్చేసినాడు, నాకు సహాయం చేసినాడు. చేస్తాడా, చేయబోతాడా? చేసి ఉన్నాడు. హల్లెలూయా. అందుకు నా యేసయ్య నాకు సహాయం చేసి ఉన్నాడు. హల్లెలూయా. అందును బట్టి దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. రైట్. వినేవారందరూ జాగ్రత్తగా వినాలా, శ్రద్ధగా వినాలా, అర్థం చేసుకుంటూ వినాలా. ఎక్కడ ఏ ఆలోచన ఎక్కడ తిరగద్దు. కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. దేవుని వాక్కు దేవుని స్వరమై ఉన్నది. ఓకే, ఎంతమంది సంతోషంగా ఉన్నారు వినాలని? ఒక్కసారి నవ్వు ముఖం పెట్టండి. ఎవరో ఏడుపు ముఖం పెట్టండి. చాలా ఈజీ, నవ్వు పెట్టడమే చాలా కష్టం. హల్లెలూయా. కానీ మీరు దేవుని సన్నిధిలో మీ ముఖం అంతగా తేజరిల్లుతున్నది. హల్లెలూయా. ఆమేన్. రైట్. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఆమేన్. దేవునితో సమాధానము కలిగి ఉందుము. చూడండి, మన విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందుకొకసారి నీతిమంతులుగా తీర్చబడ్డాము అన్నాడు. చూడండి, మన విశ్వాసమైంది యేసుక్రీస్తు ప్రభు రక్తము మన కొరకు కార్చున్నాడు. మన పాప నిమిత్తము యేసయ్య కల్వరిలో చనిపోయి సమాధి వేయబడి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. మనము యేసుక్రీస్తు నందు విశ్వసించినము కాబట్టి మనము నీతిమంతులుగా అయి ఉన్నాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన పనుల ద్వారా కాదు కానీ, మనదేదో భక్తి కాదు కానీ, ఆయన కృప ద్వారా మనమందరం ఆయన యందు విశ్వసించినందుకు మనందరం నీతిమంతులమై ఉన్నాం. బైబిల్ చెప్తుంది మంచివారికి మేలు చేస్తాడు అని. అందుకసరి మంచి వాళ్ళకి మేలు చేస్తాడు అని. మరి ఎవరు మంచివారు? ఎవరు మంచివారు? మంచివారని ఇక్కడ కనపడతారా? దేవుడు ఒక చూపు, పరిశుద్ధ చూపుతో మనల్ని చూస్తే ఎవరు కూడా మంచివారుగా కనిపించం. ఎందుకంటే మన ఆలోచనలు, మన తలంపులు ఆ విధంగా ఈర్ష్యతో, కుళ్ళుతో ఎక్కడెక్కడెక్కడో ఉంటాయి. అయినప్పటికీ ఆయన మంచి వాళ్ళకు మేలు చేస్తాడని లేఖనములో చెప్తా ఉంది. అదే మంచివారు ఎవరు? నీతిమంతులు ఎవరు? మనం ఎవరు కూడా పాత నిబంధన గ్రంథములో మనం చూచినట్లయితే 10 ఆజ్ఞలు చేయడానికి ప్రయత్నించి వారు అపజయమి పొంది ఉన్నారు. వారు పరిశుద్ధులుగా జీవించలేకపోయి ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఆ 10 ఆజ్ఞలను నెరవేర్చి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఎవరు కూడా ఆ 10 ఆజ్ఞలు నెరవేర్చలే. అందరూ అపజయం పొందినారు. ప్రవక్తలు కానీ ఇంకెవరైనా కానీ ఎవరు నెరవేర్చలేకపోయి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ 10 ఆజ్ఞలు నెరవేర్చి, హల్లెలూయా, ఆయన పరిశుద్ధుడు. అదే నా యేసయ్య పరిశుద్ధుడు అని నేను చాలాసారి ఉపమానం మీకు చెప్తా ఉంటాను. ఒక కాలేజీలో ఎటువంటి పేరు లేకుండా దేవుని ఆరాధించాలి అని. సో ఒక్కొక్కరు గిటారు అవన్నీ పట్టుకొని వచ్చి ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే వెళ్ళి గిటార్ పట్టుకొని ఏమని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించడం మొదలుపెట్టినాడు. హల్లెలూయా. ఆ ఎవరైతే జడ్జి ఉంటాడో కిందున్న లేచి, నువ్వు యేసయ్య గురించి పాడుతూ ఉన్నావు, వింటున్నారా, యేసయ్య గురించి పాడుతున్నావు, ఆపు అన్నాడు. అయ్యో, నేను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నా కదా, నేను యేసయ్య అనలే అని. హల్లెలూయా. యేసయ్య అంటేనే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే యేసయ్య. మన యేసయ్య పరిశుద్ధుడు. ఒకసారి పరిశుద్ధుడికి చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తము. ఆ పరిశుద్ధమైన రక్తం మీద మనము పాపములు ఒప్పుకుంటున్నాము, ఆయన యందు విశ్వసించుచున్నాము. ఆయన విశ్వసించుతున్నందుకు మనందరము కూడా మంచివారము, నీతిమంతులమై ఉన్నామని లేఖనములో చెప్తా ఉంది. హల్లెలూయా. అంతేకాదు, ఆ రక్తం ఏం చేస్తుందంటే తండ్రితో సమాధానము చేసింది. హల్లెలూయా. చూడండి, ఎవరిద్దరి మధ్యలో ఏమైనా అయిందనుకో, మధ్యలో వెళ్ళి కొందరు ఏం చేస్తారు, సమాధానపరుస్తారు. మనం చూసినట్లయితే పాపం ఈ లోకంలో ఎంటర్ అయ్యి మనిషిని యొద్ద నుంచి
దూరం చేసింది. కానీ యేసు రక్తం ఏం చేసిందంటే తండ్రితో సమాధానం చేసింది. హల్లెలూయా. మన కుటుంబంలో కూడా ఒకరికొకరి మధ్యలో సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. భార్య భర్తల మధ్యలో, సహోదరుల మధ్యలో, బంధువుల మధ్యలో, మరి వ్యాపార మధ్యలో మీరు చేర్చిన ప్రతి విషయాల్లో కూడా దేవుడు సమాధానము కర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు సమాధానకి కర్తగైన దేవుడు. హల్లెలూయా. ద కింగ్ ఆఫ్ పీస్. హల్లెలూయా. మీ హృదయంలో దేవుని యొక్క సమాధానము ఏలునుగాక. ఆమేన్. హల్లెలూయా. నేను చూస్తున్నాను ఈ మాట అన్నప్పుడు మీ కనులు తెరవబడ్డాయి. ఏది విషయంలోనైనా కొన్ని విషయాల్లో మనకు సమాధానం ఉండదు, కానీ దేవుడు ఆ సమాధానము మీ హృదయములో ఉండునుగాక. ఎప్పుడైనా సరే సమాధానం లేకుండా ఇంట్లో నుంచి బయలుదేరద్దు. అర్థమైందా? ప్రయాణం చేయొద్దు. అపవాదికి మనము ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. వింటున్నారా? ఎప్పుడైనా ఇంట్లో కుక్కు అని అనుకో, అంటే కరాటారి బయటికి వెళ్తే ఏమైనా సమాధానం లేకుండా ఎప్పుడే ప్రయాణం చేయదు, బయటికి వెళ్ళొద్దంట. ఇంట్లో ఎప్పుడు కూడా సమాధానంతో బయటికి వెళ్ళాల. చూడండి, నా టాపిక్ ఇది కాదు, సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఏమైనా జరిగినా ఓ అని రావద్దు. సరే, లెట్స్ ప్రే అని సమాధానపడి ఇంట్లో నుంచి బయటికి రావాలి. సమాధానం మీలో ఏలునుగాక. మన దేవుడు సమాధానం ఇచ్చేవాడు, శాంతిని ఇచ్చేవాడు. ఆయన ఈ క్రీస్తు యేసు ద్వారా, చూడండి, యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి, ఆమేన్, సమాధానం ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. చదువు రెండోది. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి నేను అతిశయించుచున్నాను. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఆమేన్. అయితే కాదు, అంతేకాదు, శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణను కలగచేయునని ఎరిగి శ్రమలయందు అతిశయింపబడదుము. మనందరము యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న అందరము అతిశయం పడతామా? దాని ముందు 2వ వచనములో మనము చూసినట్లయితే ఆయన రక్తము, ఆయన శరీరము, ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. అందును బట్టి మనం అతిశయిస్తే ఎందులో అతిశయించాలా? క్రీస్తులోనే అతిశయించాలా. అయితే మనందరము కూడా యేసు ప్రభువుని నమ్మాం. అంతేకాదు, శ్రమ ఏమిస్తుందంట? ఓర్పును. అబ్బా, శ్రమ, ఏ శ్రమ అయినా సరే నీకు మనందరికీ ఆ ఓర్పును కలగజేస్తుంది. పక్కవారితో ఓర్పును కలగజేస్తుంది. ఓర్పే లేదనుకోండి, అర్థమైందా? యాకోబు ఆశీర్వాదం అయితే తొందరనే పొందుకున్నాడు, కానీ 21 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఓర్పుతో ఉన్నాడు. హల్లెలూయా. 7 సంవత్సరాలు ఒకరి గురించి, 7 సంవత్సరాలు ఇంకొకరి గురించి, మరలా ఒక పని చేస్తున్నాడు కానీ తన ఏమి సంపాదించుకోలేకుండా ఆయన ద్వారా ఇంకొకరు ఆశీర్వదింపబడతా ఉన్నాడు. ఓర్పు. శ్రమ ఓర్పును కలగజేస్తుంది. అబ్రాహాముకి వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. వింటున్నారా? అబ్రాహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. వెంటనే జరిగిందా? లేదు. 75లో పిలిస్తే 100వ సంవత్సరములో, అంటున్నారా, 100వ సంవత్సరములో ఆ శ్రమ ఒక ఏదైనా దేవుడు నీకు చెప్తే
ఏదైనా మాట నీకు చెప్తే దేవుడు నీకు కొంచెం ఆలస్యమైందంటే మనకేం కలుగుతూ ఉంటుంది? అయ్యో ఓర్పు వస్తుందా? సన్గుడం గుణగడం స్టార్ట్ అయితేనే ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రయాణం బాగానే చేసినారు. ఎర్ర సముద్రం అయిపోయింది. 6 నెలలో నడిచిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? పాలు తేనె ప్రదేశానికి వెళ్ళాలా? ఆకలి అన్నారు, ఆహారం అన్నారు, నీళ్ళు అన్నారు. అవన్నీ దేవుడు ఇస్తా ఉన్న ఒక దిక్కు ఏం చేస్తూ ఉన్నారు? వారు ఎక్కడికి వెళుతున్నారు? పాలు తేనె ప్రదేశం, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి వెళుతూ ఉంటే సనుగుతున్నారు, గుణుగుతూ ఉన్నారు. మనకు శ్రమలు వస్తాయి. అందుకోసం శ్రమ అన్నాడు. ఈ శ్రమ అనగానే ముఖం అంతా శ్రమ పెట్టద్దు. మీరు ముఖాలు వింటున్నారా? శ్రమ అనగానే అనబెట్టద్దు. ఇక్కడ శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ. ఆమేన్, హల్లెలూయా. సో ఈ శ్రమ అనగానే మనందరం ఏమవుతామంటే భయపడిపోతామో, లేకపోతే కృంగిపోతామో, ముఖం అంతా ఆయిల్ పూసుకోనో, శ్రమ అది నీ మేలు కొరకే. అర్థమైందా? ఆ శ్రమ అన్నది ఏ శ్రమ అయినా సరే దాన్ని బట్టి నువ్వు ఏం చేయాలా? అతిశయింపబడాలా. క్రీస్తులో మనం అతిశయింపబడాలా. ఏ శ్రమ అయినప్పటికీ, ఏ బాధ అయినప్పటికీ, ఎందులోనూ ఏ పరిస్థితుల్లో నువ్వు ముందుకు వెళుతున్నావు ఆ శ్రమలో నీకు ఓర్పు వస్తుంది. ఆమేన్. మనందరికీ ఓర్పు చాలా ఇంపార్టెంట్. అబ్రాహాము దేవుని వాగ్దానము ఏ విధంగా పొందుతున్నాడంటే ఓర్పుతో సహించి దేవుని వాగ్దానమును పొందుకున్నాడంట. పక్కవాడితో ఓర్పుతో సహించి అని. 25 సంవత్సరాలు శ్రమ, కానీ ఓర్పుతో ఉన్నాడు. ఓర్పు ఎలా ఉంటుందంటే ఒక నిరీక్షణ, ఒక పరీక్ష. మనందరికీ ఒక పరీక్ష లేకుండా ఎవరైనా 10th క్లాస్ పాస్ కావాలనుకుంటారా? పరీక్ష లేకుండా చాలామంది ఏమనుకుంటారంటే కోర్స్ కరోనా బ్యాచ్ తప్ప ఇంకా వేరే ఏదైనా. హల్లెలూయా. ఆయన ఇంటర్మీడియట్కి వచ్చినా కానీ మళ్ళీ ఎగ్జామ్ రాయాలా? పరీక్ష ఎందుకు పెడతారు? ఎందుకు టెస్టింగ్ జరుగుతుంది? ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్ష. చూడండి, చదవండి మరలా. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. అబ్బా, శ్రమలయందు మనందరం ఏం కావాలంట? అతిశయింపబడాలా. పక్కవారిదని శ్రమలయందు మనం అతిశయింపబడాలా. చూడండి, ఈ లోకము నుంచి నిన్ను వేరు చేసి ఉన్నాడు. నువ్వు లోకంలో ఉన్న వ్యక్తివి కావు. ఈ లోక ఆశలన్నీ గతించిపోతాయి. దేవుని చిత్తం చేసేవారు నిరంతరము నిలుస్తారు. హల్లెలూయా. అవును, ఈ లోకములో శ్రమలే. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు నువ్వు నమ్ముకున్నందుకు నీకు నిత్య జీవం ఉంది, పరలోక రాజ్యం ఉంది, నువ్వు నీతిమంతుడవై ఉన్నావు. ఈ లోకమంతా ఒక్క దగ్గర ఉంటే నువ్వు ఒక చోటున ఉన్నావు. లోకమంతా ఆలోచన ఒక రకంగా ఉంటే నీ యొక్క ఆలోచనలు వేరే ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి? బైబిల్ చెప్తుంది పై ఉన్న వాటి కొరకు వెతకమని. పై ఉన్న వాటి అంటే పరలోక సంబంధమైన వాటి కొరకు ఈ భూమి మీద మనం వెతకాల. ఇక్కడ వెతికినప్పుడు పరలోక రాజ్యములో హల్లెలూయా వెతకాల. పై ఉన్న వాటి కొరకు వెతకాల. దేవుడి విషయాలు వెతకాలి. ఎక్కడంటే ఈ భూమిలోనే. అవును, నానా రకాలమైన శ్రమలు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితుల్లో నుంచి మనం వెళ్తూ ఉంటాం. అవునా? ఒక్కొక్కరు అవమానం కావచ్చు, నింద కావచ్చు, కొంతమంది నానా రకాలుగా శ్రమల నుంచి వెళ్తూ ఉంటాం. అవునా? అందును బట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైనా శ్రమల్లో ఉంటే, ఎవరైనా బాధల్లో ఉంటే వారిని చూసి ఏమనుకుంటారంటే మన విశ్వాసులే వారు ఏదో తప్పు చేశారు, వారు ఏదో చేసినారు, అందుకే మంచి పని అయింది అనుకుంటారు కొంతమంది. అయ్యో, నువ్వు యేసు రక్తం ద్వారా నీతిమంతుడు అయినావా లేదా?
యేసు రక్తము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రితో సమాధానమైనవా లేదా? నువ్వు నూతన సృష్టివి, పాతవి గతించినవా లేవా? మంచివారమై ఉన్నాం మనం. పక్కవారు నువ్వు మంచివారు, నువ్వు మంచోనివి అన్నారు. కొంతమంది అవునా, మన ఇంటోళ్ళకే తెలుసు మనం ఎంత మంచి వాళ్ళమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను మంచి వాళ్ళకు మేలు చేస్తాను అని. ఒక పెద్ద మాఫియా గ్యాంగ్స్టర్ ఒకడుతున్నాడు, ఆయన పేరు నాకు కూడా తెలియదు. సో చూడండి, ఆ గ్యాంగ్స్టర్ ఉన్నాడు, ఆయనకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు ఎప్పుడు కూడా ఆయన చెడ్డ పని చేస్తూ ఉంటాడు ఎప్పుడు, తెలుసు కదా రౌడీ టెర్రరిస్ట్ ఎట్లుంటారో. కానీ వాళ్ళ కూతురు మాత్రం ఎప్పుడు గుడ్ డాడీ గుడ్ డాడీ గుడ్ డాడీ అన్నాడు. అరే అరే అరే, గుడ్ డాడీ, మంచి దేవుడు, మంచి ఫాదర్, నా తండ్రి మంచివాడు, గుడ్ ఫాదర్, మంచి తండ్రి మంచి తండ్రి మంచి తండ్రి. ఊరికే ఇని అతనికే గిల్టీ అనిపించింది. అరే నేను ఇంత చెడు పనులు చేస్తూ ఉంటా, నా కూతురు ఏమో అరే ఈ విధంగా గుడ్ డాడీ అంటుంది, మంచి తండ్రి నా అంటుంది అని చెప్పి అది విని కూతురు చెప్తా ఉంటే మెల్లగా ఆ చెడు అలవాటుల నుంచి బయటకు వచ్చినాడు. స్తోత్రం చెప్పండి. ఫ్రీ అయిపోయినాడు. ఒకసారి ఒక పేద వ్యక్తి తన కూతురు చెప్పింది, సిగరెట్ అలవాటు ఉంటే డాడీ నువ్వు తాగొద్దని చెప్పింది. ఆ వ్యక్తి మానేసినాడు. నేనేమంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు కూడా మనము ఎంత పాపములో ఉన్నా నిన్ను ఏ విధంగా చూస్తున్నాడంటే మంచివాడుగా చూస్తూ ఉన్నాడు. ఆమేన్. అయ్యో అర్థం కాలేదు, ఎంతమందికి అర్థమవుతుంది? ఆ పాప గుడ్ డాడీ మంచి తండ్రి అన్న తర్వాత ఆయన మారిపోయి ఇప్పుడు నిన్ను చూసి అంటున్నాడు, నువ్వు మంచివాడివి, నువ్వు నీతిమంతుడివి, హల్లెలూయా, రాబోయే దినాల్లో నువ్వు నీతిమంతుడుగా తీర్చబడ్డావు ఆల్రెడీ. ఇంకా నీ పనులు, నీ మాటలు, నీ చూపుడు రాను 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 క్రీస్తు వలె మనం మారిపోతాం. చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? అందుకే నువ్వేమన్నాలా, నేను నూతన సృష్టి, పాతవి గతించను. ఆ చిన్న ఆ కూతురు అంటే గుడ్ డాడీ అంటే విని అరే నేను ఇంత చెడ్డవాడైనా కానీ నా కూతురు ఇలా అంటుందని చెప్పి మంచివాడుగా అయిపోయాడు. అబ్బా, దేవుని లేఖనములో చెప్తుంది, యేసు రక్తముని నీతిమంతుడుగా తీర్చబడతా ఉన్నావు. యేసు రక్తమును కడగబడిన తర్వాత నువ్వు నూతన సృష్టి, పాతవి గతించిన, నువ్వు క్రీస్తులో ఉన్నా. అబ్బా, నేను అబద్ధం మాట్లాడను, చెడు మాట్లాడను, చెడు చూడను, చెడు నడవను, నేను పరిశుద్ధంగా జీవిస్తాను అది ఆటోమేటిక్గా అయిపోతుంది. చూడండి, నేను నమ్ముకున్నప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు చాలా బలహీనలో ఉండే, కానీ రాను 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 క్రీస్తులో నేను నూతన సృష్టి అంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ దేవుడు మహిమ నుంచి అధిక మహిమలో దేవుడు తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. నా ఆశ ఒకటే, క్రీస్తు వల్ల నేను మారిపోవాలా, నేను క్రీస్తులాగా చూడాలా, క్రీస్తులాగా మాట్లాడాలి, క్రీస్తులాగా నడవాలా. మీ యొక్క సొంత బలహీనతలను చూసుకొని సొంత ఇది బాగలేదు అది బాగలేదు అనుకోండి. ఇదే అలవాటు మనకు, ఈ అలవాటు బాగలేదు, ఎస్ మంచి సంతోషమే, నువ్వు అది గ్రహిస్తున్నావు, ఇందులో నుంచి బయటికి రావాలని ఆశపడుతున్నావు, ఈ చెడు అలవాటు నుంచి బయటికి రావాలని ఎంతమంది ఉన్నారు. మనందరూ కొన్ని విషయాల్లో అది ఎప్పుడు ఉండిపోతూ ఉన్నాయి. కానీ నువ్వు అనాలా, నేను యేసు రక్తములో నీతిమంతుడను, పాతవి గతించిన, నేను నూతన సృష్టి. మనం రాసుకోవాలా, ఏంది ఏ బలహీనతలు ఉన్నాయో ఒక పేపర్ మీద రాసుకోవాలా. బలం రాసుకుంటాం మనందరం, బలహీనతలు రాసుకోం. ఆ బలహీనతలు రాసుకొని ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అందరిసారి ఉపవాసం ఉండి అని. ఎంతమందికి బలహీనతలే లేవన్నవారు హల్లెలూయా చెప్పండి. ఎంతమందికి బలహీనతలు ఉన్నాయో వదిలే హల్లెలూయా. We all have some weaknesses, isn't? Just అవి రాయాలా, ఎవరు చూపియకని.
నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. రాను జెలిసియా, ఈర్షనా, గర్వమా, నీ చూపా, నీ నోరా, అన్నీ రాసుకోవాలా. ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. ఒక దైవజనుడు చెప్పాడు, నాకు చాలా నచ్చింది. తనకు జెలిసి ఉండేది, ఆ జెలిసి పేపర్ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేశా, ఆటోమేటిక్గా కొద్ది రోజుల తర్వాత ఎప్పుడు ఆ జెలిసి పోయింది. జెలిసి అంటే ఈర్ష, పక్కవారిది ఈర్ష. పక్క వాళ్ళు ఏదైనా మంచి వేసుకున్నామా ఇట్లా చూస్తాం మనం. ఒకసారి ఇట్లనే ఎక్కడన్నా వెళ్ళిన ఒక సిస్టర్ వచ్చింది, చెప్పాలా వద్దా? చెప్తా. వచ్చింది, తను పాపం కొత్త శారీ వేసుకుని వచ్చింది. ఇంకొకరు వచ్చిరు, ఇట్లా చూసి ఎందుకు స్తోత్రం అని చెప్పి నేను కళ్ళు తెరిచేవాడు, అదే చూసిన. అట్లున్నప్పుడు ఏం చేయాలంటే థ్యాంక్ యూ జీ బ్లెస్ సర్ అనాల. నీ ఇంటికి పోయే లోపల అట్లాంటి 3 చీరలు వస్తాయి. ఎవరేం హల్లెలు చెప్తలే, ఏం చెప్తలే. చూడండి, నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి ఈర్ష్య ఉంటుంది. నేను దైవజనుడు, ఈజ్ అ వెరీ బిగ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక 50,000 70,000 మంది అందరి ముందు ఆ దైవజనుడు ఇట్లా అని చెప్పినాడు. నాకు కూడా కొన్ని విషయాల్లో బలహీనుడనే ఇటున్నా, నేను కూడా కొన్ని విషయాల్లో వీక్గానే ఉన్నా. కొన్ని విషయాలు నాకు కూడా కొన్ని జెలిసి ఉంటుంది. కానీ చూడండి, ఒకసారి అయితే ఒక విషయంలో 3 రోజులు ఉపవాసం ఉన్నా. అర్థమైందా? నేను జయించలేకపోతున్నాను. ఉపవాసం అంటే ఆటోమేటిక్లీ పరిశుద్ధాత్మ నాలో నుంచి స్వస్థపరిచినాడు. అందరం హల్లెలూయా చెప్తారా? ఎవరైనా చూడగానే ఇక ఈర్చగలుగుతుందా? అర్థమైనా? ఎవరైనా ఏదైనా కొనుక్కోగానే, ఏదైనా షాప్ పెట్టంగానే, ఏదైనా చేయంగానే, అయ్యో కొంతమంది ఇంటికి పోగానే ఏమంటారు తెలుసా? అందరూ మా ఇంటిపైనే, అందరూ మా కళ్ళన్నీ మా ఇంటిపైనే ఉన్నాయి. కొంతమంది అయితే వాహనాలు పక్కకి ఏం రాసుకుంటారు? నన్ను చూసి ఏడవకరా. అరే నిన్ను చూసి ఎవరు ఏడతారా? దానికి ఇంత పెద్ద బొమ్మ పెడతారు. రాత్రి కనిపిస్తే ఏమవుతుంది? అది తుప్పమని లేస్తారు. అందరం ఒకసారి హల్లెలూయా చెప్తారా? ప్రే వాటి విషయాల్లో ప్రార్థన చేయాలి. ఓకే, శ్రమ అది నీకు మంచికే, ఓర్పుని తీసుకొస్తా. మన జీవితంలో ఓర్పు లేదంటే దేవుడు ఏ విధంగా ఓర్పు తీసుకురావాలో ఓర్పుని తీసుకొస్తూ ఉంటాడు. ఆ ఓర్పు ఒక పరీక్ష, ఆ పరీక్ష నిరీక్ష. దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే అతిశయింపబడాలా. మనకు విశ్వాసానికి ఒక పరీక్షలా ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. స్టార్టింగ్ మెల్లగా చదువు. నా సహోదరులారా, పక్కవర్త నా సహోదరులారా, నా సహోదరి, మా అమ్మ, మా చెల్లె, మా ఆయన, నా భార్య, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. దేనికి జరుగుతుంది నీ పరీక్ష? ఎంతమంది విశ్వాసాలు ఇక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్న విశ్వాసాలందరికీ ఏం జరుగుతుంది? పరీక్ష జరుగుతూ ఉంది. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అంతా చదువుతూ ఉన్నావు 1 year అంతా, లాస్ట్లో ఏం జరుగుతుంది? పరీక్ష జరుగుతుంది. ప్రతి స్టడీస్కి పరీక్ష ఉంటుంది, అవునా కాదా? పాస్ కావాలంటే ఇప్పుడు నీ విశ్వాసానికి ఏం జరుగుతుంది? పరీక్ష. ఇప్పుడు ఏదైతే నీ జీవితంలో శ్రమ అనుకుంటున్నావో ఆ శ్రమ నీ విశ్వాసానికి ఒక పరీక్ష. ఎంతమందికి అర్థమైంది నేను చెప్తున్నానా? అయ్యో 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 అన్నకు చూడండి, గత వారం షద్రక్ మెషక్ అబేద్నెగోకు వారి విశ్వాసానికి ఒక పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో వారు 3 జయించారా లేదా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దానియేలుకు ఒక పరీక్ష జరిగింది, ప్రార్థన చేయొద్దని.
దేవుని ఆరాధించేదని, ఆ పరీక్ష ఎంతటికైనా సరే అని చెప్పి ప్రార్థన చేయి. ఆ పరీక్షలో విశ్వాసానికి ఇట్స్ ఎ ఫెయిత్ మ్యాటర్ కదా, విశ్వాసం కదా. కానీ ప్రార్థన చేశాడు, యెరూషలేము తట్టు తిరిగి ఆ పరీక్షలో నుంచి విశ్వాసాన్ని ఏమైనా పాస్ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు నీ జీవితంలో ఫైనాన్షియల్ కావచ్చు, కుటుంబం కావచ్చు, జాబ్ విషయాలు కావచ్చు, నానా రకాలుగా నీకు కలుగుతున్న శ్రమలన్నీ కూడా దేనికి వర్తిస్తుంది? నీకు ఒక విశ్వాసానికి పరీక్ష. ఆ పరీక్షను బట్టి మనం ఏం చేయాలా? మహా ఆనందించాలా. అయ్యో ఆనందమే ఆనందమే పరమానందమే నీలో అయ్యా అని పరండి ఒకసారి. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. పరమ అదే బట్టి ఇప్పుడు ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆమేన్. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఏదైనా పరిస్థితుల్లో నుంచి వెళుతున్నావంటే నీకేం జరుగుతూ ఉంది? పరీక్ష జరుగుతూ ఉంది. పరీక్ష జరుగుతా. అయితే ఆ పరీక్షలో ఏ విధంగా నెగ్గుతావు? ఆ పరీక్షలో ఏ ఫాములో యూజ్ చేస్తావు? ఆ పరీక్షలో నువ్వు ఎంత ఓర్పుగా ఉంటావు? ఆ పరీక్షలో ఆ శ్రమలో ఓర్పు ఎంత కలుగుతుంది నీకు? ఆ శ్రమల ఓర్పు, ఆ నిరీక్షణతో వింటున్నారా నువ్వు ఏ విధంగా అతిశయింపబడతావు? చూడండి, ఇవన్నీ కూడా మన ఈ శ్రమలో వెళ్ళినప్పుడు ఓర్పు, సహనము, ఇవన్నీ కూడా నిరీక్షణ మనందరినీ క్యారెక్టర్ని బిల్డ్ చేస్తూ ఉంటుంది. మనని ఏం చేస్తుందంటే ఈ పరీక్షలో మనని రూపాంతరపరుస్తూ ఉంటుంది. నిన్ను సువర్ణంగా దేవుడు మార్చేవేస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మనందరికీ ఒకటి ఉంటుంది, ఇది నా జీవితంలో ఎందుకు కలిగినది. ఎంతమందికి ఉంటుంది అలా? అందరికి ఉంటుంది. ఇది నా జీవితంలో ఎందుకు కలిగినది. అవునా కదా? అయ్యో నిద్రపోతున్నారు కొంతమంది, మేలుకున్నవారు హల్లెలూయా చెప్తారా? గుడ్ మార్నింగ్. చూడండి, మనందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఎందుకంటే ఇవన్నీ మనం ఈ సిచ్యువేషన్ నుంచి మనం వెళ్తూ ఉంటాం. సరే, ఇదెందుకు నా జీవితంలో అయ్యింది? ఇదెందుకు అంటే దేవుడు నీ జీవితంలో ఆ పరిస్థితులను అలౌ చేసినాడు. అర్థమైందా? యోబు జీవితంలో మనం చూసినట్లయితే ఆస్తిపరుడు, నీతిమంతుడు, అర్థమైందా, చక్కగా పేరు కలిగిన వాడు, ఆ దేశంలోనే పెద్ద ధనవంతుడు. కొంతమంది స్కాలర్ చెప్తారు ఇప్పుడు కూడా అంతటి ధనవంతులు ఆ దేశంలో లేరంట. అంతటి ధనవంతుడు యోబు ఉన్నట్టుండి సడన్గా చూడండి, యోబు మొదటి అధ్యాయం 6 నుంచి 12 చదవండి. దేవదూతలు దేవుని సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. అపవాది వాడు వచ్చినాడు. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా,
ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి ఏ మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఆమేన్. ఏ హాని, కానీ కొంచెం పవర్ ఇచ్చినాడు. ఎవరు ఛాన్స్ ఇచ్చినారు? మొదటిగా మనం చూసినట్లయితే తన కుటుంబము, ఆస్తి అంతా ఏముంది? కంచె వేసి ఉంది. అందుకని కంచె వేసి ఉన్నది అని. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడినమో, ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులమై ఉన్నాం, ఆ కంచెలో ఉన్నాం. అయ్యో, ఎంతమందికి అర్థమవుతుంది? అసలు యేసయ్య కంచెలో ఉన్నా, యేసయ్య రెక్కల కింద ఉన్నా, అయ్యి అర్థమవుతుందా? అయితే సాతాను వచ్చి ఏం చెప్తున్నాడు? అన్నీ బాగున్నాయి కానీ నువ్వు ఆ కంచె వేసినా, నువ్వు చేయి పెట్టినావు, కొంచెం తీస్తే అప్పుడు ఆరాధిస్తాడా లేదా? ఏ శ్రమ వస్తే ఆ ఓర్పుతో ఉంటాడా? ఆ ఓర్పుతో మరి నిరీక్షణతో ఉంటాడా అని చూద్దాం అని ఒక మాట ప్రభుతో అన్నాడు. ప్రభు ఏమన్నాడు? సరే, నేను కొంచెం చేయి తీస్తా, కానీ ప్రాణాలు మాత్రం నో. దేవుని బిడ్డల, మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. దేవుడు యోబు జీవితంలో ఆ పరిస్థితులను అలౌ చేసి ఉన్నాడు. అలా అంటే మీకు అర్థమవుతుంది కదా, ఏమంటాం తెలుగులో? అనుమతించినాడు. ఎస్, ప్రభు ఆ శ్రమలు కానీ ఇప్పుడు నీ జీవితంలో, మన జీవితంలో ఏదైతే జరుగుతున్నాయో ప్రభు అనుమతించి ఉన్నాడు. అయితే ఆ అనుమతించిన శ్రమలు విశ్వాసానికి పరీక్ష యోబుకు. నీ కూడా ఆ అనుమతించిన శ్రమలన్నీ నీ విశ్వాసానికి ఒక పరీక్ష. అందుకని నా విశ్వాసానికి ఒక పరీక్ష. ఆ శ్రమలో నీకు ఓర్పుతో ఉండాలా. ఆ ఓర్పుతో నీకు ఒక పరీక్ష, అది ఆ పరీక్ష నీకు నిరీక్షణ, దాన్ని బట్టి నువ్వు అతిశయింపబడాలా. ఏది కూడా యేసయ్య రక్తం చేత కడగబడిన మన అందరము ఏదైనా అలౌ అయ్యిందంటే, దేవుడైతే ఏదైనా మనకు ఏదైనా ప్రవేశించిందంటే పరిస్థితి, దేవుడు అలౌ చేసి ఉన్నాడు. ఇంకొకటి, రెండోది, మనకుగా మనము చేసుకుంటే తప్ప కొన్ని అపవాది చేసేది ఉంటాయి, కొన్ని మనం చేతులారా మనం చేసుకునేవి ఉంటాయి. అర్థమైందా? మన చేతులాడ మనం చేసుకుంటే మనమే స్తోత్రం చెప్పాలా, హల్లెలూయా చెప్పాల్సి వస్తుంది. అఫ్కోర్స్ ఈవెన్ దో దేవుడు అది బాగు చేస్తాడు, మంచిగా చేస్తాడు. అర్థమైందా? అందుకే దేవుని కొన్ని మన చేతులారా మనం చేసుకుంటాం కదా. దేవుడు పిలిస్తే పోము, దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోము. ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చేటప్పుడు నాకు వద్దు ప్రభువా అనకండి, తీసుకోండి, మళ్ళీ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు ఆయన. వద్దనొద్దు, పక్కవాడు వద్దనొద్దు అన్న, మేము ఎప్పుడు వద్దన్నామన్నా. కొందరు ఉన్నారు వద్దంటారు. మన చేతులారా మనము చేసుకొని ప్రభు కృప, దేవుని చిత్తం, మనకు ఒక అలవాటు, దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం. ఊ అంటే దేవుని చిత్తం, ఆ అంటే దేవుని చిత్తం. అది మన శరీరానుసారముగా, మన ఇష్టానుసారముగా, మనకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ మళ్ళీ మనం ఏమంటున్నాము, ఇది దేవుడు చెప్పిండు, అది చెప్పిండు అని దేవుడి మీద వేసేస్తా ఉన్నావు. నో 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 నో. ఒకవేళ సాతాను ఏదైనా అనుమతిస్తే అది నీ విశ్వాసానికి పరీక్ష. యోబు అన్నీ ఉన్నాయి, అన్నీ మనం కిందికి చూసినట్లయితే అన్ని పిల్లలతో ఆస్తి అంత పోయింది. కానీ యోబు ఆ విశ్వాసములో, ఆ పరీక్షలో ఏమైంది? గొప్ప విజయం సాధించాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మరలా ఊరుకుంటాడా సాతాను? వాడు ఊరుకుంటాడా? వాడు ఏమనుకుంటున్నావు, బాగా హుషారు, చాలా చాచచక్రతము కలిగిన వాడు, అబద్ధములో జనకుడు. మరలా వచ్చి మళ్ళీ ఏం చెప్తున్నాడు? ప్రభువా, నీ శరీరము, ఆ శరీరం మంచిగుంది కాబట్టి ఆయన ఏమంటలే. ఆయనకి ఏదైనా కలుగజేస్తే సరే, దేవుడు దాని కూడా అన్నాడు ఓకే అని. కానీ ప్రాణాలు మాత్రం దేవుని బిడ్డలారా,
నీ ప్రాణాలు యేసయ్య చేతిలో ఉన్నాయి. నువ్వు యేసయ్య రక్తములో కడగబడి ఉన్నావు. అయ్యో ఆమెనంటలే. దేవుడు అనుమతిస్తేనే ఏదైనా జీవితంలో జరుగుతుంది. ఏదైనా మన పొరపాటు ద్వారా ఏదైనా జరిగితే క్షమాపణ అడగండి, దేవుడు మరలా ఆ డోర్స్ అన్నది మరలా తెరవబడతాయి. ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న జాబ్ కొరకు 7-8 సంవత్సరాలు పనిచేసినాడు 2000కే. అర్థమైందా? ఒక సమయం వచ్చింది, ఏమని ఇక నా కొద్దిగా వెళ్ళిపోతా అన్నట్టుండే. ఆ సార్ అన్నాడు, కొంచెం మాగు కొంచెం ఓర్పు పట్టు. వింటున్నారా? అట్లా చేసుకున్న కొన్ని సంవత్సరాలు ఇప్పుడు మాత్రం పర్మనెంట్ అయిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. ప్రకాశ్ అన్న అయ్యో చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఒకవేళ అది మిస్ అయ్యి ఉంటే కొంచెం శ్రమ. చూడండి, యోసేపు కూడా మనం ఏమనుకుంటామంటే అది చదువుతూ ఉంటే ఇలా అయిపోయిందని అనుకుంటాం. లేదు, మంచి దర్శనము కలిగింది యోసేపుకు. ప్రైమ్ మినిస్టర్, గవర్నర్ ఒక పెద్ద స్థానంలో కనబడుతున్నందుకు వెంటనే అయిపోయిందా? శ్రమలు దేవుడు అలౌ చేస్తున్నాడు. తండ్రి దగ్గర మంచిగా ఉండి సంతోషంగా రంగురంగుల చొక్కా వేసుకొని, వింటున్నారా? మరి ఎంతమంది కొత్త డ్రెస్ అంటే ఇష్టం? అందరికి ఇష్టమే. మంచి కొత్త డ్రెస్ రంగురంగులు వేసుకున్న అది చూసి ఇంకా ఈర్ష వచ్చి, ఎవరికి? ఇశ్రాయేల్ అనే వాళ్ళ పిల్లలకే. వింటున్నా? ఆ ఈర్ష వచ్చింది. ఏం చేసినారు? అమ్మి వేస్తున్నారు. ఎందుకు అంటే దేవుడు అలౌ చేసిండు. అది ఆ పరిస్థితుల్లో నుంచి యోసేపు వెళ్ళినాడు. ఆ శ్రమలో విశ్వాసానికి పరీక్ష జరిగింది. వింటున్నారా? నానా రకాలుగా పోటిఫర్ దగ్గరికి వెళ్ళినా దేవుడు అక్కడ కూడా ఆశీర్వదించి ఉన్నాడు. అక్కడ కూడా విశ్వాసానికి పరీక్ష జరిగింది. ఆ స్త్రీ వచ్చి నాతో ఏమంటుంది? చెడు పని చేయమని చెప్తే నేను దేవునికి, నా యజమానికి నేను తప్పు చేయనని చెప్పింది. విశ్వాసానికి పరీక్ష జరిగింది. వింటున్నారా? ఆ పరీక్షలో ఓర్పుతో, వింటున్నారా, చక్కగా ఆ విశ్వాస పరీక్షలోంచి గొప్ప విజయం సాధించినాడు. అయ్యో హల్లెలూయా చెప్తారా? గొప్ప విజయం సాధించు. చూడండి, నేను ఒక దిక్కు ఒక బానిసత్వంలో పనిచేసిన వ్యక్తి యోసేపు. అది చేసుకుంటా ఇది చేసుకుంటా నా దర్శనం ఏంటిది, నా కళ ఏంటిది, ఎంతమందికి అర్థమవుతుంది? అసలు నేనేంటి అర్థమైందా అనుకుంటూనే పనిచేసినాడు. ఆ శ్రమలలో, ఓర్పులో, ఆ పరీక్షలో నిరీక్షణతో ఉన్నాడు. అక్కడి నుంచి ఫుట్బాల్ తనేడు అంతే. ఎక్కడ పడ్డాడు? మళ్ళా చెరసాలలో పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? చెరసాలలో పడ్డాడు. ఆ చెరసాలలో పోయినప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయి? చెరసాలలో పోతే మనకు మంచి ఫుడ్ దొరుకుతుందా? అక్కడ కూడా నమ్మకంగా ఉండే, అక్కడ కూడా బైక్ దేవుడు తీసుకొచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ శ్రమలో అక్కడ కూడా ఓర్పుతో ఉన్నాడు. ఇది ఎందుకు నా జీవితంలో జరిగింది? ఎందుకు ఇట్లా అవుతుంది? దేవుడు నాకు దర్శనం ఇచ్చినాడు, దేవుడు నాకు కళ ఇచ్చినాడు, దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ఇవన్నీ నా జీవితంలో ఎందుకు జరుగుతున్నాయని మనందరికీ ఒక పరీక్ష నీలో ఉండొచ్చు. అయితే నీ విశ్వాసానికి ఒక పరీక్ష జరుగుతూ ఉంది. యోసేపుకు అంత పెద్ద స్థానంలో పెట్టక ముందుకు ఈ యొక్క టెస్టింగ్ అనేది జరిగింది. బైబిల్ చెప్తుంది, కీర్తనకారుల్లో దేవుని యొక్క వాక్యం అంట యోసేపుని ఏం చేసిందంట? పరిశోధించింది, టెస్ట్ చేసింది. ఈ రోజును ఏ పరిస్థితుల్లో నుంచి వెళుతున్నావో దేవుని వాక్యం నేను ఏం చేస్తుంది? శ్రమలో కానీ, బాధల్లో కానీ, కష్టంలో కానీ నిన్ను ఏం చేస్తుంది? పరీక్షిస్తూ ఉంది. ఆ పరీక్షలో ఎవరు నెగ్గాలా? నువ్వే నెగ్గాల. నెగ్గడానికి ఎవరు సహాయం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. అందుకే ఆ ఫరో రాజు ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నది. 44 కూడా అంటున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ కళలో భావం చెప్పినప్పుడు, ఓ దేవుని యొక్క ఆత్మ ఈయనలో ఉన్నది. నీవు శ్రమలలో, ఓర్పులో, పరీక్షలో, నిరీక్షణలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి నీకు సహాయం చేస్తాడు.
అందుకే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుకొని మీరు సాక్షులుగా ఉంటారు. పాత నిబంధన గ్రంథములో ఏ ప్రవక్తలైతే సాక్షిగా ఉన్నారంటే వారందరూ ఆత్మలో ఉండి ఆ పరీక్షలో నెగ్గి ఉన్నారు, ఆ శ్రమలో నెగ్గి ఉన్నారు. ఈరోజు మీకు ఏ పరిస్థితుల నుంచి మీరు వెళుతున్నారో, ఏ కష్టముల నుంచి మీరు వెళుతున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మచేత నింపబడి ఆత్మలో నడిచిన వారు నా కుమారులు అంటున్నాడు. ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వారు నా కుమారులు కుమార్తెలు అంటున్నారు. వారందరూ జయించెదరు. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నాకెందుకు జరిగింది అని తల గోడ కొట్టుకోవద్దు. నాకెందుకు జరిగింది, నాకు ఇట్లయితుందని అనుకోదు. ఆ ఓర్పు ఉండాలా. అది నీకు పరీక్ష జరుగుతున్నది. చూడండి, ఏదైనా కానీ నీ చేతికి ఏదైనా ఇవ్వాలంటే మనమైనా సరే ఒక చిన్న పిల్లోడికి ఏజ్ను పట్టిస్తాం. అమూల్యమైనది మంచిది ఏదైనా చిన్న పిల్లోడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు? 500 నోటు చేస్తే వానికి తెలియదు ఏం చేస్తాడు అని. నీకు చిన్న ఉంగరం పెడితే వాడు మెల్లగా ఏం చేస్తాడు? ఉంగరం కూడా తీసి, అరే ఇదేదో చాక్లెట్ లాగా ఉందిరా నేను, కొత్తగా ఉంది కదా. పిల్లలు ఏం చేస్తారు? ఏది కొత్తగా కనిపినా నోట్లు వేసేసుకుంటారు. అవునా? అదే మనము 500 ఒక తెలివి వస్తే వాడు 3rd 4th రాగానే, వాడికి తెలివి రాగానే, ఇది 500 రాగానే ఏం చేస్తాడు? వాడు దాపెట్టుకుంటాడు, లేకపోతే జోబులో పెట్టుకుంటాడు. ఆ జ్ఞానం వచ్చింది ఇది 500 అని. ఈ బంగారం కనపడంగానే చిన్నపిల్లలకి అంత బంగారం కూడా ఒక వయసులో బంగారం దొరకదు. రోడ్డు మీద దొరకంగానే ఏం చేస్తాం? దొరికినాయి అండి చర్చిలో వేయండి, స్తోత్రం. సో ఏం చేస్తాం? అరే దొరికింది కదా అని చెప్పి పెట్టుకుంటాం. ఎందుకు? నీకు అది తెలిసింది. అదే చిన్నపిల్లలు అది ఏదో తెలియదు కాబట్టి అది వదిలేసిపోతూ ఉంటాం. దేవుడు ఏదైనా స్థానం ఇచ్చేటప్పుడు ఆ స్థానం యొక్క విలువ నీకు తెలియడానికి యోసేపుకి అన్ని విషయాల్లో నేర్పించినాడు. పక్కగా నీకు నేర్పిస్తుండయ్యా, అమ్మా నీకు నేర్పిస్తున్నాడు. నేర్చుకుంటున్నావా, నిద్రపోతున్నావా? హల్లెలూయా చెప్పండి. నేర్పిస్తున్నా. ప్రతిరోజు దేవుడు నీకు నేర్పిస్తాడు తెలుసా? ప్రతిరోజు పాఠం నేర్పిస్తారు తెలుసా? మొన్న బండి మీద వచ్చుచుండే ఒక మాట దేవుడు బీ డిసిప్లిన్ అన్నాడు. క్రమశిక్షణ కలిగి ఉండు అన్నాడు. ఏం చేయాలా? దేవుడి మాటకు క్రమశిక్షణ ఏంది అన్నీ ఆలోచించినప్పుడు స్తోత్రం. దేవుడు పక్కవాడు దేవుడు నేర్పిస్తూనే ఉంటాడు. ఎప్పుడు వారికి నేర్పిస్తాడు? ఆఖరి ఊపిరి అన్నంత వారికి నేర్పిస్తూనే ఉంటాడు. నువ్వు నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి నానా విధములైన శ్రమల్లో నుంచి వెళుతారు, నానా విధమైన అనుభవంలో నుంచి వెళుతారు. నేను వెళ్ళిన అనుభవం వేరు, మీరు వెళుతున్న అనుభవం వేరు. హల్లెలూయా. ఎంతమందికి దేవునికి స్తోత్రం చెప్తారా? నేను చూడండి, ఒకసారి బెనెట్ అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు. ఇగో నువ్వు వెళ్ళిన అనుభవం వేరు, ఇగో వందన వెళ్ళిన అనుభవం వేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవంలో నుంచి దేవుని యొక్క శ్రమల్లో, బాధల్లో, కష్టల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవంలో నుంచి బయటకు వస్తారు. కానీ అవన్నీ కూడా నిన్ను సువర్ణంగా మార్చడానికే, నీ క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికే. మన హృదయంలో ఒక ఆశ ఉండాలా. ఏంటంటే ప్రతిరోజు నేను మంచి కావాలా, ప్రతిరోజు నేను ఇది ఎంతమందికి నీ బలహీనతలను నీకు తెలుసు. అది కొంతమంది ఉన్నా కానీ ఏం చేస్తారు? దాని మీద కప్పుకొని వెళ్తూ ఉంటారు. దేవునికి ఎవరంటే ఇష్టమో తెలుసా? ఎవరైతే వారు ఒప్పుకుంటారో వారంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే ఒక వ్యక్తి వచ్చి ఏమంటున్నాడు? ప్రార్థన అంతా ఇగో ప్రభువా ఈ సుంకరి వల్ల నేను లేను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీతిమంతునిలాగా. కానీ ఇంకొక వ్యక్తి దూరంగా ఉండి ఏం చేస్తున్నాడు? ప్రభువా మందిరంలో దూరంలోని ప్రభువా నేను మందిరంలో వచ్చి ప్రేయర్ చేసే హక్కు నాకు లేదు,
నేను పాపిని అన్నాడు. ఎవరు ప్రార్థన విన్నాడు? ఎందుకంటే ఎవరైతే యథార్థంగా ఉంటారో, అర్థమైందా? నీ ప్రార్థన కూడా యథార్థంగా ఉంటే, నీ పనిలో కూడా యథార్థంగా ఉంటే దేవుడు అంచలుగా దేవుడు దీవిస్తాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఎంతమంది టఫ్ పరిస్థితుల్లో వెళుతున్నారు, ఎంతమంది టఫెస్ట్ పరిస్థితుల్లో వెళుతున్నారు. మనందరం అందులో నుంచి వెళ్ళిన వాళ్ళమే, ఇప్పుడు కూడా ఉన్నాం అందులోనే. అయితే నీ విశ్వాసానికి పరీక్ష, నీ విశ్వాసానికి ఆ పరీక్ష యోసేపుకు జరిగింది, యోబుకు జరిగింది, దావీదు కూడా జరిగింది, పౌలు భక్తుడు కూడా జరిగింది, సేవకులకు జరిగింది, అపోస్తులకు కూడా జరిగింది, మనకు కూడా జరుగుతున్నది. ఎందుకన్నా ఈ లోకంలో ఉన్నాం. అవన్నీ కూడా నీ మేలు కొరకే. పక్కవాడతా, నీ మేలు కొరకే అమ్మా, నేను కట్టడానికే. అందుకే మొదటి పేతురు 1:7 చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. బంగారము టెస్ట్ చేస్తారు, అవునా? అయ్యో, అందరికి ఇష్టమే కదా బంగారం, ఇష్టం లేదా? ప్రేమించకండి, అర్థమైందా? ఓకే, బంగారము దాన్ని పరీక్షించి దాన్ని సువర్ణంగా కనిపించేటట్టు చేస్తారు. నీ విశ్వాసానికి కూడా ఏం జరుగుతుంది? ఒక పరీక్ష జరుగుతుంది, అర్థమైందా? ఆ పరీక్షలో మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. అందుకని పరిశుద్ధాత్ముడా, నా విశ్వాసానికి ఏ పరీక్ష అయినా నాకు సహాయం చేసి అధిక విజయం ఇచ్చేవాడవు నీవే. ఆ పరీక్షల్లో మనము సువర్ణంగా మారుస్తాడు అంతే. నేను మంచిగా నీ క్యారెక్టర్ బిల్డ్ చేస్తాను, నీ నెమ్మది పరుడుగా చేస్తాడు. కచ్చ కుచ్చుకుచ్చుగా ఊకే ఎగిరే వ్యక్తివి శ్రమల ద్వారా ఓర్పు వచ్చి, ఆ ఓర్పు నిరీక్షణతో ఏందంట, చూడండి, షద్రక్ మేషక్ అబేద్నెగోలకు శ్రమ వచ్చింది. ఆ శ్రమల్లో ఏమున్నారు? వారు అతిశయింపబడ్డారు. అగ్నిగుండంలో పడినా సరే మేము చావడానికి అది, వాళ్ళు అతిశయింపబడ్డారు. మనం ఏం చేస్తామంటే అతిశయింపబడకుండా, ఆనందించకుండా ఏదేదో బాధపడుతూ ఉంటాం. నో, అది కొద్ది దినములే, ఎక్కువ రోజులు కాదు, కొద్ది దినములే. యోబుకు ఒక 9 నెలలే. అవును, దీర్ఘకాలపు యొక్క శ్రమలు కూడా ఉన్నాయి. అవును, దీర్ఘకాలపు యొక్క శ్రమలు, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మీయ ఫలాల్లో చూసినట్లయితే లాంగ్ సఫరింగ్స్ అని ఉంది, దీర్ఘకాల శ్రమలు. అవన్నీ నీకు ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికే, నిన్ను సువర్ణంగా మార్చడానికే. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినా ఇంతవరకు మీరు నిలబడ్డారు. ఎందుకు? దేవుడు మీ జీవితంలో పనిచేస్తున్నాడు. చాలాసార్లు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చేసినారు, ఇంకా అయిపోయింది నా జీవితం. నిందలు అవమానాలు వచ్చినప్పుడు ఇంకా నా జీవితం అంతా ఫినిష్ అనుకున్నావు. కానీ అందులో నుంచి, ఆ ఎండిపోయిన ఎముకల నుంచి జీవము తీసుకొచ్చి గొప్ప సైన్యముగా దేవుడు నిన్ను మార్చినాడు. అవునా? చాలాసార్లు మరణములోకి వెళ్ళిపోయావు, కానీ ఆ మరణములో నుంచి బయట దేవుడు నిన్ను తీసుకొచ్చి ఉన్నాడు. కొన్నిసార్లు ఇంకా నేను ప్రార్థన చేయలేను, కొన్నిసార్లు నేను నా విశ్వాసం ఇట్లుంది అలా ఉంది అని అనుకొని నేను మందిరము వెళ్ళలేను, ప్రార్థన చేయలేను, నేను స్తుతించలేను, వెనుకకు వెళ్ళిపోయిన లాగా ఉన్నావు. అయినప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉండి ముందుకు నడిపించి ఉన్నాడు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. కొంచెంకాలమే శ్రమలు. అదే పేతురులో 5వ అధ్యాయం 10వ వచనం చదవండి.
తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఒకసారి కొంచెం కాలమే సాంగ్ ఉంటుంది ఒక పాట కొంత జీసస్ కాల్స్ రైట్ కొంచెం కాలమే శ్రమలు పక్కవర్దాన్ని కొంచెం కాలమే ఎంతకాలం కొంతకాలం కోతకాలం వస్తుంది మళ్ళా అంతే సరే నువ్వు ఆ కొంచెం కాలములో ఓర్పుతో ఉంటే పక్కవర్ద కొంచెం కాలములో ఓర్పుతో వస్తుంటే కోతకాలము వస్తుంది అంటలేరమ్మా అదేనా సంతోషంగా చెప్పండి తానే మిమ్మును పూర్ణులనుగా చేసి ఎవరు ఆ శ్రమల్లో తానే నిన్ను పరిపూర్ణముగా మార్చివేస్తున్నాడు అందరూ శ్రమకాలములో నా యేసే నన్ను పరిపూర్ణముగా మారుస్తాడు స్థిరపరచి ఇంకేం చేస్తున్నాడు నేను స్థిరపరుస్తున్నాడు బలపరచును ఇంకా ఏం చేస్తాడంట బలపరుస్తున్నాడు స్థిరపరిచి బలపరుస్తున్నాడు భయపడవద్దు దిగులు పడవద్దు ఈ శ్రమకాలంలో నేనేం చేస్తున్నాడు స్థిరపరుస్తున్నాడు బలపరుస్తున్నాడు ఎన్ని కాలము కొంచెంకాలమే ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు ఇది నా జీవితంలో జరుగుతుంది మనము జీవితం అన్ని కలలు కట్టా ఉంటాం కదా ఇలా అని అలా అని కలలు కట్టా ఉంటాం మనల్ని అనుకున్నది జరగకపోతే ఇంకా మనము యోసేపులో జీవితంలో జరిగింది అనుకున్నది ఇంకొకటి అవుతుంది అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళిండ్రు తను అనుకున్నట్టు విధముగా జరగలే చాలా లోయలోనికి వెళ్ళిపోయాడు చాలా లోతులోనికి వెళ్ళిపోయాడు కానీ లాస్ట్కి వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళినాడు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ దర్శనంకి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాడు అయ్యో కరెంటు పోయినా సరే మీలో కరెంటు పోదు నీ సంతోషం పోవద్దు మనని నరకములో వెళ్ళే వాళ్ళని పరలోక రాజులకి చేర్చిన మిమ్మల్ని ఈరోజు దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఏమనంటే మహిమ నుంచి అధిక మహిమలో దేవుడు తీసుకొస్తాడు ఈ శ్రమ కాలంలో ఈ ఓర్పుతో నిరీక్షణతో మనం ఉండినట్లయితే యూనో కొంచెం ఓర్పు పడాలి అంతే ఉండడానికి కొంచెం ఓర్పు కావాలా లేదా ఇట్లా కచ ఇన్స్టెంట్ అయింది అనుకో అవి ఉన్నాయా ఇన్స్టెంట్ టేస్ట్ వేరు ఓర్పుతో చేసుకుంటే అది వేరు అర్థమైందా యూనో ఒక మాట చెప్తున్నాను దేవుడు ఏదైనా బెస్ట్ అనేది లాస్ట్గా ఇస్తాడు ఆమేన్ దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా మిమ్మల్ని స్థిరపరిచి ఏం చేస్తాడంటే ఫస్ట్లో యోసేపుకు అంత బాగుండే అందరూ హల్లెలూయా చెప్పండి తండ్రి దగ్గర ఉన్నప్పుడు చాలా బాగుండే లాడుగా బయట కానీ ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి దూరం అయిండో ఎటు పోతుండో ప్రయాణము తెలియదు ఒంటరివాడు కదా మళ్ళా వెళ్ళే ఆయన దర్శనానికి ఎంత లోతుగా వెళ్ళిపోయాడు లోపల వెళ్ళిపోయాడు కానీ లాస్ట్కి వచ్చే వరకు ఆ దర్శనం నెరవేరింది ఎవరు ఆమెనంటే హల్లెలూయా చెప్తారు వింటున్నారా లేదమ్మా లాస్ట్కి వచ్చే వరకు ఎక్కడికి పోవాలో అక్కడికి పోయి నువ్వు కూడా ఎంత శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా నీ జీవితంలో ఏదైతే ప్రాణాలకు అదే జరుగుతుంది నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి చూడండి ఫస్ట్లో బాగుంది మధ్యలో బాగలేదు లాస్ట్లో మూడు రకాలుగా యోసేపు జీవితంలో చూసుకుందాం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అనుకోండి ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది సెకండ్ ఎలా ఉంది బాగలేదు బాధలున్నాయి కానీ లాస్ట్ ఫైనల్ క్లైమాక్స్ ఎట్లుంది
క్లైమాక్స్ అనగానే 3 రకాల డివైడ్ చేద్దాం ఒక సినిమాని, జోసఫ్ సినిమాని. వింటున్నారా? ఫస్ట్ ఒక 40 minutes జోక్ నవ్వు జోకులు, హల్లెలూయా. దాని తర్వాత మొత్తం డౌన్. దాని తర్వాత ఒకే క్షణం, ఎట్లా అంటే ఇట్లా కానీ ఒకే క్షణం చేంజ్ దేవుడు మార్చి వేసిన. దేవుడు ఎప్పుడైనా మన దేవుని బిడ్డలకు లాస్ట్లో బెస్ట్ ఇస్తాడు. ఆమేన్. ఫస్ట్ బెస్ట్ కావాలా, లాస్ట్ బెస్ట్ కావాలా? ఫస్ట్ నుంచే నీకు బెస్ట్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు క్రీస్తులో. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. కానాను విందులో యేసుప్రభు పోయినాడు. అర్థమైందా? యేసుప్రభు పోయి అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. దేవుడు నీళ్ళను ద్రాక్షరసముగా చేసినాడు. ఆ వచ్చిన వారు ఏమంటున్నారో తెలుసా? అయ్యో, ఈ ద్రాక్షరసం చాలా రుచిగా ఉంది. యాక్చువల్లీ మొదటిలో బాగుంటుంది రుచి, రాను రాను లాస్ట్లో అయిపోతే ఏ విధంగా ఉంటుంది? అంత బాగుండదు. కానీ ఇక్కడ అలా లేదు. ఫస్ట్ దానికంటే లాస్ట్లో ఉన్న ద్రాక్షరసం చాలా బాగుంది. ఇలా నేను ఒక ప్రవచనాత్మకంగా ఒక మాట చెప్తున్నాను. నీ జీవితంలో అనేక పోరాటాలు ఎట్లా ఉన్నా లాస్ట్లో దేవుడు రుచికరమైనది, బెస్ట్ది నీ జీవితంలో ఇస్తాడు. నమ్మితే హల్లెలూయా చెప్పండి. బిగ్గరగా స్తోత్రం చెప్తారా? అబ్రాహాము జీవితంలో మనం చూచినట్లయితే నానా విషయాల్లో శ్రమ పొందుతూ కష్టాలు పడి ఉన్నాడు. కానీ బైబిల్ చెప్తుంది ఆదికాండం 24:1 అబ్రాహాము అన్ని విషయంలో ఆశ్రయింపబడ్డాడు. అర్థమైందా? అదొకసారి, అన్ని విషయంలో ఆశ్రయింపబడ్డాడు. మన ముగింపు మహిమకరంగా ఉండాలా, మన ముగింపు రుచికరంగా ఉండాలా. నా దేవుడు ముగింపులో మంచిది ఇస్తాడు. అంటే నేనేమంటున్నా అంటే ఫస్ట్ టేస్ట్ ఉంటుంది, సెకండ్ టేస్ట్ ఉంటుంది, రాను 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 రాను. కొన్ని వంటకాలు, ఇప్పుడు చేపల కూర ఉందనుకోండి, ఎంతమందికి చేపలు ఇష్టం? ఇష్టం లేదా? నేను అనుకున్నా అందరు ఎత్తితే ఈస్టర్కి చేపల కూర పెడదాం అనుకున్నా. సో మీరు ఇద్దరే ఎత్తిరు కాబట్టి నేను చేపలు కూడా పెట్టలేను. చూడండి, చేపల కూర కొంతమంది ఏం చేస్తారంటే రాత్రి వండి పెడతారు, పొద్దున్న తింటారు. ఎందుకు? ఇంకా సాయంకాలం అయితే ఎట్లుంటుంది? 3 రోజులైతే ఎట్లుంటుంది? 4 రోజులైతే ఎట్లుంటుంది? కొద్ది మట్టుకు ఒక రోజు 2 రోజు అంటే అట్లా పెట్టిన ఒక రోజుకి బాగుంటుంది ఫిష్. కానీ రుచికరం అయితే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది. ఈ లోకము ఏం చూస్తుందంటే ఫస్ట్లో బెస్ట్ ఇస్తుంది, లాస్ట్లో తుస్సు, పస్సు, కస్సు. కానీ నా దేవుడు ఎట్లా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బెస్ట్ 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 ఇచ్చుకుంటూనే పోతాడు. హల్లెలూయా. అయ్యో, కొంతమంది నవ్వుతలేరు, ఏడుస్తలేరు, ఏం చెప్పాలా? అందుకే నా దేవుడు మహిమ నుండి అధిక మహిమ అనండి. ఈ బాధలకు, ఈ శ్రమలకు నేను భయపడా, ఓర్పుతో సహిస్తాను, ఓర్పుతో ఉంటాను, నిరీక్షణతో ఉంటాయి. అవమానాలు, నిందలు పోరాడండి, స్వాధీనపరచుకోండి. దేవుడు యోషువతో అంటున్నాడు, వెళ్ళి స్వాధీనపరచుకోండి. దేవుని ఒక ఆత్మ మీలో ఉన్నది, అడుగు పెట్టిన ప్రతి స్థలం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, ఇచ్చి ఉన్నాడు. బెస్ట్ యట్ టు కమ్, మంచిది ఇవ్వబోతున్నాడు. దాచిపెట్టిన ఈవులు చూడండి. ఒక మాట చెప్పాలా, ఒక మాట ఉంటుంది, ఏది? దాచిపెట్టిన ధననిధులు దేవుడు ఇస్తాడు. అయ్యో, మీకు తెలియదు, ఆ భూమి అన్నది మీకే తెలియదు. సడన్గా మీ పేరు మీద ఉందంటే ఎట్లుంటుంది? అయ్యో, ఇట్లుంటారా? ఇప్పుడే పరిగెత్తుతారు. ఇవాళ ఆదివారం అమ్మ, రిజిస్ట్రేషన్లు ఏం జరగవు. దాచిపెట్టిన ధననిధులు మనదే, కానీ మనకు కాకుండా ఉంది. దేవుడు అది ముందుకొచ్చి, అవి ముందుకు తీసుకొచ్చి నీకు ఇస్తాడు. అది
దాచిపెట్టిన ధననిధులు మనకిస్తానని లేఖనములో చెప్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారా? ఆమేన్. ఒక మాట, నా కొరకు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. దాచిపెట్టున్నాడు. తగిన కాలంలో అది నీకు ముందుకొచ్చి ఇస్తాడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? అంత హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? మంచి ద్రాక్షారసం నా కొరకు ఉంది అన్నది. ఇప్పుడు కూడా ఉంది, రేపు కూడా ఉంది, ఎల్లుండి కూడా ఉంటుంది. మంచిది మంచిది మంచిది, రోజు రోజుకి అది రుచికరంది మారుతూ ఉంటుంది. లోకము పాసిపోతుంది, జాగ్రత్త అన్నది. లోకం ఒకరోజు పాసిపోతుంది అది. కానీ దేవుడు ఇచ్చింది ఎట్లుంటుంది అంటే రౌండ్ 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 అది సుందరంగా మారుతుంది. హల్లెలూయా. రాబోయే దినాలన్నీ జీవితం, నీ కుటుంబం ఆ విధంగా ఉంటుంది. మన పరిచర్య విధంగా ఆ విధంగా ఉంటుంది. చప్పలు కూడా దేవుని స్తుతించండి. నీ వ్యాపారము కూడా ఆ విధంగా ఉంటుంది. మహిమలో అధిక మహిమలో ఎండుదురుగాక. పక్కవార్త మంచిది రాబోతుంది అన్నాడు. రుచికరమైనది ఉంది నా కొరకు, మంచి ఈవులు నా కొరకు దాచిపెట్టినాడు. మా ఇంట్లో మా అమ్మ ఏం చేసేదంటే, నేను ఇంట్లో చిన్నోను కదా, వాళ్ళందరికీ ఒక రకం పెడుతుండే, మెల్లగా నాకు ఇంకొక 2 ఎక్స్ట్రా పక్కకు పెడుతుండే. అయ్యో స్తోత్రం. కొంతమంది కుళ్ళొచ్చింది ఇంటర్నెట్. కొన్నిసార్లు అయితే ఏం చేసేదంటే, అంతా అయినా కానీ కొంచెం పక్కకు నా కొరకు సపరేట్ తీసి పెట్టేది. హల్లెలూయా. కొంతమందికి తీసి పెడతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు పశ్చాత్తాపి కాదు, అందరి కొరకు దాచిపెట్టినాడు. అందుకే మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. దేవుడి మాటలన్నీ మీ హృదయంలో ఉండునుగాక. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. పక్క వార్త ఎక్స్పెక్ట్ మిరకల్ అనండి. దేవుని యొద్ద నుంచి ఏం కోరండి? అద్భుతము కోరండి. ఎప్పుడు? ఈరోజే. అందుసరి నేను ఈరోజు దేవుని యొక్క అద్భుతముని చూడాలనుకుంటున్నా. చూడండి, తల్లి వచ్చి యేసుప్రభుకు చెప్తుంది, ఇదిగో ద్రాక్షరసము అయిపోయింది. యేసుప్రభు ఏమన్నాడు? నా సమయం ఇంకా రాలేదు. కానీ అక్కడ అద్భుతం చేసినాడా లేదా? ఎందుకు చేసినారు? ఎందుకు చేసినాడు యేసుప్రభు అంటే, అక్కడ తల్లి ఒక మెరకల్, ఒక అద్భుతము చూడాలని కోరుతుంది. కాబట్టి ఆ తల్లి స్థానంలో ఇప్పుడు మీరు ఉన్నారు. యేసుప్రభుకి ఇష్టము లేకున్నా, నా సమయం ఇంకా రాకున్నా, ఆ తల్లి యొక్క ఎక్స్పెక్టింగ్ మెరకల్, అద్భుతం కొరకు చూస్తుంది. కాబట్టి ఆ తల్లి మెరకల్ కోరుతుంది, ఒక అద్భుతం కోరుతుంది. కాబట్టి ఒక సూచక్రియ కోరుతుంది. కాబట్టి దేవుడు సమయం రాకున్నా చేసినాడు. అమ్మా హల్లెలూయా చెప్తారా? ఈరోజు మీరందరూ కూడా దేవుని యొద్ద ఒక మెరకల్ నా జీవితంలో జరగాలన్న వాళ్ళ హల్లెలూయా చెప్పండి. వావ్. అయితే అయిపోయింది. డెస్పరేట్గా ఉండాల. ఈరోజు నా జీవితంలో అద్భుతం జరగాల అన్నాడు. ఒకసారి నేను ఈరోజు నా జీవితంలో అద్భుతం జరగాల, మిగరండి అద్భుతం జరగాల. పక్కవారితో ఒక హైఫై కొట్టండి, ఇట్లా అద్భుతం జరగాల. మా అందరితో చెప్తా అద్భుతం జరగాల. ఎవరు కొట్టలేరే, హైఫై అంటే ఇట్లా కొట్టుకుంటారు అంతే, ఏం కొట్టు. ఒకసారి అద్భుతం జరగాల. ఎస్. ఎక్కడి నుంచి అద్భుతం జరుగుతుంది? ఆయన యొద్ద నుంచి. ఆయన కొండల తట్టు నా కన్నులే చచ్చున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుంచి? ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఎక్స్పెక్ట్, డెస్పరేట్గా. యాకోబు అడుగుతున్నాడు, యాకోబుడు, ప్రభు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప, ఎబ్బేజు కూడా నిక్షేపము నువ్వు నన్ను ఆశీర్వదించు అని. ఆ విధంగా దేవుని ఈరోజు అడుగుదాం. దేవుని దగ్గర ఒక అద్భుతం కోరుదాం. లేవండి, అడగండి. ఎట్లా అడుగుతారో అడగండి. ఈరోజు నా జీవితంలో అద్భుతం జరగాలి. అయ్యా లేవరా? సరే,
కొంతమంది ఏమో తొందరగా అయిపోయిందని లేస్తలేరు, ఇంకా చెప్పాలని అట్లనే ఉన్నారు. నా సమయం అయిపోతుంది. జస్ట్ 2 చేతులు ఎడితే దేవుని ఒక ఆత్మ మన మధ్యలో ఉంది. ఎక్స్పెక్ట్ మిరకల్. గడ్డలు కరిగిపోతాయి అంతే. దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటున్నాడు. కరుణించు. హీ ఎక్స్పెక్టింగ్ ద మిరకల్, డిజైర్ ఫర్ ద మిరకల్. డెస్పరేట్గా ఉన్నాడు. నా జీవితంలో అద్భుతం. అందరూ నోరు తెరవండి, అడగాల. ప్రభువా, ఏ అద్భుతము కొరకు, ఏ స్వస్థత కొరకు వారు ఎదురు చూచుచున్నారో నువ్వు చేస్తావు తండ్రి. ప్రభువా, ఎస్, ఫైనాన్షియల్గా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అపవాది ఏదైనా మీది దొంగలించాలంటే యేసు నామములని ప్రయత్నం చేస్తున్న వారు నోర్లు, అపవాదులు, మనుషులు దూరంగా వెళ్ళిపోనుగాక. ఇది మీది, ఇది మనది, ఇది దేవుని బిడ్డలది. ఏ దుష్టుడు ముట్టకూడదని ఆజ్ఞాపిస్తున్నాను. యుద్ధము యెహోవాది. దాచబెట్టిన ధననిధులు దేవుడు మీకు ఇచ్చునుగాక. ఊహించని కార్యం మీ జీవితంలో జరుగునుగాక. దేవుడు సాక్షిగా దేవుడు నిలబెట్టునుగాక. స్వస్థత ఇప్పుడే జరుగుతూ ఉన్నది. నిక్షేమగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, అది ఎటువంటిదైనా సరే, ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే, దేవుడు ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత ఇస్తున్నాడు, సంపూర్ణమైన విడుదల ఇస్తున్నాడు. దేవుని దగ్గర కోరండి విశ్వాసంలో. ఎక్స్పెక్ట్ ఎ మిరకల్. ఎస్ లార్డ్, హీల్ మీ లార్డ్, స్వస్థపరచు. కిడ్నీలో రాళ్ళు బయటికి వెళ్ళిపోవని ఆజ్ఞాపిస్తున్నాడు. రా సా ఖాతి కాతు దారా షాఖాతా దాలా రికబా సందాది కదూదరాబా. గర్భఫలము తెరవబడునుగాక. కనులు చక్కగా కనబడునుగాక. చెవులు చక్కగా వినబడునుగాక. నేను దేవుడు ఒక మాట చెప్తాను, ప్రమోషన్ ఇస్తున్నాడు దేవుడు. మీకు ప్రమోషన్ ఇస్తా ఉన్నాడు దేవుడు. మహిమ నుంచి అధిక మహిమలో దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు. వావ్, ప్రమోషన్ చూస్తున్నాను. చప్పలు కొట్టి దేవుని స్తుతించండి. ఆమేన్. ఎప్పుడు ఎంతకాలం బాధ అనొద్దు. ఈ పరీక్షలో నెగ్గే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము చేయనుగాక. శరీరంలో ఏ అవయమైతే చక్కగా పని చేయట్లేదో ఇప్పుడే పునరుద్ధాన జీవమును తాకునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఈ పునరుద్ధాన జీవమును తాకునుగాక అని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. వారు చేయుచున్న ప్రతి పని కూడా ఆశీర్వదింపబడునుగాక. ఎస్ లార్డ్ రాబా సీకా దాదారా యదరాబా సందాది కదారాబా సతద్రా. ప్రభా, ఈ లోకమైతే మొదటిగా మంచి ఇస్తుంది, లాస్ట్లో ఆ ప్రభు అది పాసిపోతుంది. కానీ నువ్వు అలా కాదు, మొదటి నుంచి మహిమ నుండి అధికంగా అది రుచికరంగా మారుతుంది తండ్రి. మాకు మంచిది ఇవ్వబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. కొంచెం ఆలస్యమైందని బాధపడవద్దు, కానీ మంచి ఈవులు నీ కొరకు దాచిపెట్టినాడు. మరలా చెప్తున్నాడు, దేవుడు నిన్ను ఆస్తికర్తలుగా దేవుడు చేయబోతున్నాడు. అనేక మందికి ఇచ్చే విధంగా దేవుడు చేయబోతున్నాడు. ఇప్పుడు ఇరుకులో ఇబ్బందులు ఉన్నావేమో, దేవుడు అంచులంచులుగా దేవుడు దీవించబోతున్నాడు. నీ చేతి పనిని దేవుడు దీవించబోతున్నాడు. నీ ప్రయాణములో ఈ వారంలో ఏ ప్రయాణములైనా క్షేమములు పలుకుతున్నాను. ఇక నువ్వు రాబోయేదిలా మహిమ నుండి పరిశుద్ధలో మంచిగా అవుతున్నారు. దేవుడు నిన్ను చెక్కుతున్నాడు. దేవుడు నిన్ను చక్క చేస్తున్నాడు. విరిగినప్పుడే అందులో నుంచి ఫలం వస్తుంది. నిన్ను విర్రగొడుతున్నాడు. నీలో నుంచి ఫలము బయటికి రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా అని దేవుడు అడుగుతున్నాడు. అయ్యో, నీ కాపరి మంచి కాపరే ఉన్నాడు. నీ కుమ్మరి చేతుల్లో ఉన్నావు. ఆ కుమ్మరి చేతుల్లో ఆ కుండ విరిగిపోయినదని పక్కకు పాడేయలేదు నిన్ను. ఆ పక్కకు పాడేయకుండా దానిలోనే నిన్ను చక్కగా దిద్ది ఉన్నాడు. మంచి కుండను తయారు చేసి ఉన్నాడు. దేవుడు నిన్ను పక్కకు పాడేయలే. నీ బలహీనతలను చూసి అయ్యో ఈ పరిస్థితుల నుంచి వెళ్ళినావు, అయినప్పటికీ నువ్వు ఆ మురికిలో ఆ బురదలో నువ్వు వెళ్ళినప్పటికీ ఆయన నిన్ను త్రోసివేయలేదు. ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు.
ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు. థ్యాంక్ యూ జీసస్. బ్లెస్ దెమ్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ కానుకలు, మీ దశంభాగాలు చేతుల్లో పట్టుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రభా, ఇచ్చిన కానుకలన్నీ ఆశీర్వదింపబడుగాక. ఇచ్చిన దశంభాగం ఆశీర్వదింపబడుగాక. నూరంతలుగా ఆశీర్వదింపబడుగాక. వారి అవసరములన్నీ తీర్చబడుగాక. వారి యొక్క పని, వారి చేసిన పనిని, వారి చేసిన సంపదను, వారి ఆస్తులన్నీ కూడా మీ యొక్క కంచె చేత కాపాడబడుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ కూడొచ్చినందరికీ దేవుడు తోడు నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్.